7వ తేదీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం. 9వ తేదీ సోనియా గాంధీ గారి జన్మదినము అని చెప్పి 2023లో గత సంవత్సరం డిసెంబర్ 7న అధికారంలోకి రావడం జరిగింది. వారు ప్రధానంగా రైతులకు చెప్పారు, ఎవరు కూడా మీరు బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఒకవేళ ఎవరైనా కడితే ఇప్పుడే వెళ్ళి బ్యాంకులో మళ్ళీ అప్పు తీసుకోండి కొత్తగా. 7వ తేదీ నేను అధికారంలోకి వస్తాను, 9వ తేదీ నాడు సోనియమ్మ జన్మదినము కాబట్టి ఆ 2 రోజుల్లో 9వ తేదీ నాడు రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పారు. అనేక దేవతల మీద దేవుళ్ళ మీద ఊరూరికి వెళ్ళినప్పుడు ప్రజలు నమ్మించడం కోసం ఒట్ల మీద ఒట్లు వేసి మరి ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, తెలంగాణలో మార్పు వస్తుంది, ఆ మార్పు మాతోటే వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, అనేక రకాల హామీలు ఇచ్చారు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ. ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కొంత సమయం కావాలని అనుకునేటువంటి పార్టీ. బాధ్యతారహితంగా మిగతా వాళ్ళగా మేము మాట్లాడం, బాధ్యతారహితంగా విమర్శించం మేము. అందుకే ఈరోజు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే 100 రోజుల్లో మీరు పూర్తి చేస్తామన్నారో, ఏవైతే మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారో, మొదటి సంవత్సరంలో ఏవైతే ప్రారంభించాలనుకున్నారో ఆ విషయాల పట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను, ఇచ్చినటువంటి మాట మీద నిలబడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి అనేక రకాల సంఘటనలను ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలనుకున్నాం. అందుకే ఈరోజు రాజకీయపరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో, ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే